క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. అరే చారి, అక్కడ కూడా మన డామినేషనే అంటావా? ఈ డైలాగ్ గుర్తుందా? అదో సినిమాలో బ్రహ్మానందం చెప్పారు. ఇప్పుడు ఇదే మాట తెలుగు సినిమాలకు బాగా సరిపోతుంది. అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడ చూసినా టాలీవుడ్డే టాప్ లో ఉంది. తాజాగా ఓటీటీ మార్కెట్ ను కూడా మనోళ్ళే శాసిస్తున్నారు. అదెలాగో ఎక్స్క్లూసివ్ గా చూసిద్దాం. ఒకప్పుడు నిర్మాతలు చెప్పినట్లు ఓటీటీ సంస్థలు వినేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఓ సినిమా ఎప్పుడు విడుదల కావాలనేది కూడా ఓటీటీలే డిసైడ్ చేస్తున్నాయి. పెద్ద నిర్మాతలు ఈ మాటలు చెప్తున్నారు. ఓటీటీ అమ్ముడు పోవాలంటే వాళ్ళు చెప్పిందే చేయాలి. చిన్న సినిమాలనైతే ఓటీటీ డామినేట్ చేస్తే అర్థం ఉంటుంది, కానీ పెద్ద సినిమాలను కూడా వాళ్లే రూల్ చేయడం ఇండస్ట్రీకి అంత మంచిది కాదేమో. ఓటీటీ డామినేషన్ ఈ రేంజ్ లో ఉన్న సమయంలోనూ ఓ పాజిటివ్ మన నిర్మాతల్లో ఆశలు చిగురించేలా చేస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ పై మన సినిమాలు రఫ్ ఆడిస్తున్నాయి. అక్కడ తెలుగు సినిమాలే సత్తా చూపిస్తున్నాయి. ఓటీటీలో అన్ని భాషల కంటెంట్ విడుదలవుతుంది. అయితే అందులో తెలుగు సినిమాలే సత్తా చూపిస్తున్నాయి. హిందీ, తమిళం కంటే మన సినిమాలే అక్కడ మార్కెట్ ను రూల్ చేస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ లో విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు నెంబర్ 1 ట్రెండ్ అవుతుంది డాకు మహారాజ్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా డాకు దెబ్బకు దబిడి అయిపోతున్నాయి. లక్కీ భాస్కర్ అయితే 13 వారాల పాటు ట్రెండింగ్ లో ఉండి కొత్త చరిత్రకు తెరతీసింది. దేవరా, పుష్ప 2 లాంటి సినిమాలు సైతం ఓటీటీని రూల్ చేశాయి. తెలుగు సినిమాలు ఈ స్థాయిలో దుమ్ము దులిపేస్తున్నప్పుడు అప్పర్ హ్యాండ్ మన నిర్మాతలదే అయితే ఎంత బాగుంటుందో కదా. రానున్న రోజుల్లో ఇది జరుగుతుందని నమ్మకంగా ఉన్నారు మన ప్రొడ్యూసర్స్. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.